కలియుగం చివరి దశ. ధర్మం మరుగైపోయింది, అధర్మం ప్రబలింది. మనుషులు మానవత్వం మరిచిపోయారు. అప్పుడు భూమి మొరపెట్టుకుంటుంది. పురాణాలు చెబుతున్నాయి, కలియుగం చివర్లో శంభల గ్రామంలో విష్ణు యశసుమతి దంపతులకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతనే కల్కి అవతారం. తెల్ల గుఠ్యం దేవదత్త మీద వస్తాడు. కల్కి వస్తాడు దివ్య ఖడ్గం చేతిలో. రత్నమవరు అనే శక్తివంతమైన ఖడ్గం. తెల్ల గుఠ్యం దేవదత్త మీద అధర్మాన్ని నాశనం చేస్తాడు. భ్రష్టులను శిక్షిస్తాడు. భూమిని పవిత్రం చేస్తాడు. కల్కి యుద్ధం తర్వాత సత్యయుగం మళ్లీ మొదలవుతుంది. ధర్మం, సత్యం, న్యాయం ప్రబలిస్తాయి. ఇది భవిష్యత్తు. ఇది ఆశాకిరణం. కల్కి విష్ణువు చివరి అవతారం, అందరి రక్షకుడు.